ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తు వంటి రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా కనుక మనం గమనించినట్లయితే తిరుపతి లడ్డూ వ్యవహారంలో దేశంలోని హిందువులందరూ అటు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆరాధ్యంగా భావించేటటువంటి తిరుమల వెంకన్న స్వామి లడ్డూలో జంతు అవశేషాల ఆయిల్ కలిసిందంటూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా అనౌన్స్ చేసిన పరిస్థితి, ఆ తప్పు సవరిస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో జంతు కళేబరాలతో కూడినటువంటి ఆయిల్తో తయారు చేసినటువంటి లడ్డూలు ప్రజలకు పంచి చాలా హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ కూడా ప్రచారం కొనసాగిన పరిస్థితి. అయితే ఇందులో ఎంతవరకు ఏంటి అనేది కనుక వాస్తవాలు అయితే ఇప్పటికే సిట్టు దర్యాప్తు కొనసాగింది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే వీరు అనేది ఏంటంటే ప్రధానంగా 320 రూపాయలకి ఆయిల్ కొనుగోలు చేశారు, అంటే ఆవు నెయ్యిని కొనుగోలు చేశారు. ఇది సాధ్యం కాదు. బయట న్యాచురల్గా జెన్యూన్గా అమ్మేటటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది 450 రూపాయల వరకు ఉంది. కానీ అంత క్వాలిటీ ఉన్నటువంటి ఆవు నెయ్యిని కాకుండా 320 రూపాయలకి ఇవ్వటం ఏంటనే దాని మీద ఈ వ్యవస్థ అంతా కూడా మొత్తానికి అందులో జరిగినటువంటి విశేషాలు కానీ అందులో జరిగినటువంటి అవకతవకలు కానీ వాటన్నిటి కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు కనుక గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రిగా కొనసాగాడు. 3 నెలల క్రితం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశంలో కనుక గమనించినట్లయితే హిందూ వ్యతిరేకిగా ఎన్డీఏ ప్రభుత్వం హిందూ వ్యతిరేకిగా జగన్మోహన్ రెడ్డిని చిత్రించేటటువంటి అంశం కొనసాగింది అనేది క్లియర్గా కనపడుతుంది. ఇది వాస్తవమా అవాస్తవం అనేది కనుక కొన్ని రోజులు ఆగితే కనుక నిజ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. అది పక్కన పెడదాం. ఈ రాజకీయ అంశాల్లో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా తాను ఏమాత్రం తీసిపోలేదంటూ కూడా తిరుమల దర్శనానికి వెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించాడు. అదేంటంటే భారతదేశం అనేది సెక్యులర్ దేశం. ఇక్కడ భిన్న మతాలు భిన్న జాతులు ప్రజలు అనేది ఉంటారు. ఉన్న సందర్భంలో ఒక మతానికి సంబంధించిన వారు ఎవరైనా వేరే మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేది ఆయన చెప్తున్నాడు. ఈ దేశంలో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి తనను వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ప్రయత్నంలో కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఇది సరైంది కాదు అంటున్నాడు. ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దర్శించాలని చెప్పి వెళ్ళాలనుకుంటున్నాడో అట్లే వెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అడ్డుకోవడం ఇదేమి హిందూ మతం, ఇది సరైంది కాదు, మనం అసలు ఈ దేశంలో ఉంటున్నామా లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పై ఎత్తుకు వేస్తూ కూడా రాజకీయ ఆరోపణలు చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో తిరుమల లడ్డూ చుట్టూ కూడా రాజకీయాలు కూడా ఎత్తుకు పై ఎత్తుల అంశం క్లియర్గా కనపడుతుంది. ఒక రకంగా చూస్తే హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నము ఇటువైపు నుంచి జరిగితే, ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కనుక జరిగితే ఈయన ఓన్లీ హిందువులకి మాత్రమే ఆయన చెప్తున్నాడు, హిందువులకు మాత్రమే ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరికి కూడా హిందూ ఏతరులు ప్లస్ సెక్యులర్ వీళ్ళందరికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ 2 వర్గాలుగా క్రియేట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి హిందూ మత సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాలు గౌరవించేటటువంటి వ్యక్తులు ఒక పక్కన ఉంటే, హిందూ వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యతిరేకం కావచ్చు లేకపోతే ఇతర సాంప్రదాయాలు కావచ్చు, ఆ నేపథ్యంలో ఇటు హిందూ ఏతరులు అదేవిధంగా సెక్యులర్ భావాలు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి హిందూ సిద్ధాంతాలు కొన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటుపక్క కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ సమాజంలో ఇద్దరు ఉంటే ఒక భాగానికి చంద్రబాబు నాయుడు
మరో భాగానికి జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులుగా కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ఈయన హిందూ వ్యతిరేకిగా అంటూ కూడా హిందూ మతాలని కించపరుస్తున్నాడు, హిందూ మత భక్తుల్ని కించపరుస్తూ కూడా జంతు కళేబరాలతో లడ్డూలు తయారు చేయించారు అంటూ కూడా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇటు నుంచి కూడా రివర్స్ బాణాలు మొదలెట్టారు. ఇదేమి హిందూ సిద్ధాంతం అని అంటూ, ఇదేమి సెక్యులర్ భావాలు అంటూ, సమాజంలో ఉండేటప్పుడు హిందువులే ఒక్కలే ఉండరు కదా, ఇతర మతస్థులు ఇతర కులస్తులు అనేక మంది ఉంటారు కదా, వారికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు క్లియర్గా కనపడుతున్నాయి. అంటే ఇక్కడ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి అనేది అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ సెట్టు వ్యవహారం కావచ్చు, ఆ సెట్టు వ్యవహారంలో ఈ లడ్డూలో జరిగినటువంటి అవకతవకలు ఏమన్నా జరిగినాయా, జరగలేదా, జరిగితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ అంశంలో ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పవిత్రమైనటువంటి హిందూ దేవాలయానికి అపవిత్ర కార్యక్రమాలు చేశారు, ఎందుకంటే వీరు హిందువులు కాదు కాబట్టి వారు చేశారు అనేది అక్కడ కాన్సెప్ట్. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామిని నమ్మాలని వెళ్ళాలనుకుంటారో, వారిని దర్శించాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఇటువంటి పద్ధతులు అవలంబించటం, అక్కడ పోలీసు పహారాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా సరైనది కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఈ రాజకీయ అంశానికి తెరలేపిన పరిస్థితి కనపడుతుంది. ఈ మొత్తం అంశంలో కనుక మనం గమనించినట్లయితే ఈ రాజకీయాలన్నీ కూడా ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు అనేది మాత్రం క్లియర్గా కనపడుతున్నాయి. ఈ లడ్డూ వ్యవహారం పుణ్యమా అంటూ కూడా రెండు వర్గాలుగా దాదాపు చీలిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ ఎత్తుకు పై ఎత్తు రాజకీయాల్లో ఎవరిది పై చేయి అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంకో అంశం అయితే క్లియర్గా కనపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అదేంటంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, అది హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ ఖచ్చితంగా హిందువులు అయి ఉండాలి. అంటే క్రిస్టియన్స్ కాకూడదు, ముస్లిమ్స్ ఆ దేవాలయాల్లో ఉండకూడదు. దానికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తానంటూ కూడా తెర మీదకు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ చర్చి ఏదైతే ఉందో క్రిస్టియన్ మనోభావాలని గౌరవించేటటువంటి చర్చి ఏదైతే ఉందో ఆ చర్చికి సంబంధించినటువంటి అనుబంధ రంగాల్లో క్రిస్టియన్ ఉద్యోగులు ఉండాలి. అదేవిధంగా ముస్లిం అనుబంధ రంగాల్లో ముస్లిం ఈ సాంప్రదాయాలకి గౌరవించేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి. అక్కడ హిందువులు ఉండకూడదు, క్రిస్టియన్స్ ఉండకూడదు. అదేవిధంగా చర్చికి సంబంధించినటువంటి అంశాల్లో ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే ఉండాలి, హిందువులు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు. అదేవిధంగా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ హిందూ దేవాలయాల్లో పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందువులయ్యే ఉండాలి. ఇక్కడ కనుక వేరే వాళ్ళు ఒకవేళ గతంలో ఉండి కొనసాగుతున్నట్టు ఉంటే గనక వారికి ప్రత్యేక చట్టం తీసుకొస్తాం, వీరిని అటునుంచి ఇటు నుంచి అటు కూడా షిఫ్ట్ చేస్తామంటూ కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. నిజంగా ఇది గొప్ప పరిణామం. ఎందుకంటే ఒకవేళ ఒక క్రిస్టియన్ అయితే కనుక ఆయనకి యేసుప్రభు మీద నమ్మకం ఉంటే, ఆయన హిందూ దేవాలయాల్లో కనుక ఆయన ఉద్యోగరీత్యా పనిచేస్తుంటే ఆయనకి కొంత ఇబ్బంది. నిజానికి ఆయన హిందూ దేవాలయం నుంచి అటు క్రిస్టియన్ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో సంస్థలు ఏవైనా అటు షిఫ్ట్ అయితే కనుక ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ముస్లిమ్స్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద దేవస్థానంలో కూడా ముస్లిం అధికారులు చాలామంది ఉన్నారు. వారిని కూడా వారికి నచ్చినటువంటి ఆర్గనైజేషన్లో వారికి మతపరమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో షిఫ్ట్ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది కొంతవరకు మేలు జరగవచ్చు.
రానున్న రోజుల్లో ఎవరికి వారికి ఎవరి మత సిద్ధాంతాలు ఉంటాయో ఆ సిద్ధాంతాలను వాటిని పూర్తి స్థాయిలో గౌరవిస్తూ ఆ గౌరవించేటటువంటి ఉద్యోగులను మాత్రమే ఆయా సంస్థల్లో ఉంచాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం. అందులో భాగంగానే రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాం, అవసరమైతే కనుక ప్రత్యేక చర్యలు తీసుకుంటామనుకుంటా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ మిక్స్ అయిపోయి ఉన్నారు. ఆ మిక్స్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సపరేట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వారిని సపరేట్గా ఎవరికి వాళ్ళు చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహంగా కనపడుతుంది. ఇది ఒక వర్షన్. ఇక ఈ రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎత్తుకు పై ఎత్తు అంశాలు అయితే మాత్రం నిరంతరం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేసిన పరిస్థితి. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు దేవాలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. అదేవిధంగా కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తిని వాళ్ళందరూ కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిజంగా కనుక మనం గమనించినట్టయితే ఒక రాజకీయ నాయకుడు వేరు, నిజంగా ఎవరైతే ఉన్నారో ఆ సాంప్రదాయాలు గౌరవించేటటువంటి భక్తులు వేరుగా చూడాలి ఇక్కడ. ఎందుకంటే కనుక ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ వచ్చిన సందర్భంలో ఒక తెలుగువాడైనప్పటికి కూడా హిందూ మతస్థుడు అయినప్పటికి కూడా ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చి యొక్క గౌరవ సాంప్రదాయాలను పాటిస్తూ అక్కడ కూర్చుని ప్రార్థన చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ముస్లింల దగ్గరికి వెళ్ళినప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు ఆ మసీదు దర్గాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి క్యాప్ పెట్టుకొని ఆ విధంగా కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది. అది సహజం, అందులో ఎటువంటి అంశం లేదు. ఇది ఎందుకంటే ఎలక్షన్స్ సందర్భంలో అందరినీ కూడా ఓట్లు అడిగే సందర్భంలో కావచ్చు, లేకపోతే ప్రచారం చేసే సందర్భంలో కావచ్చు, అందరినీ కలుపుకోవాలి కాబట్టి అన్ని రకాల పార్టీలు ఉంటాయి, అన్ని రకాల మతాలు ఉంటాయి, అన్ని రకాల వ్యక్తులు కూడా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇవన్నిటి కూడా సర్వసాధారణం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళే కాబట్టి వీళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళు ఇక్కడికి వెళ్ళాలి అనేది రాజకీయాల్లో బహు కష్టంగా చెప్పాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఏమని అంటారు ఆయన, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వెళ్తే మాత్రం నేను మానవతావాదిని, అందరితో కలిసి ఉంటాను, అన్ని మతాల వారిని గౌరవిస్తాను అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సార్లు తిరుమలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అదేవిధంగా ఆయనకి చర్చికే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అదేవిధంగా మసీదులకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన ఏదైతే సెక్యులర్ దేశం అని మనం అనుకుంటున్నామో ఇక్కడ కనుక అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల జాతులు కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోనూ ఉన్నది. కాబట్టి ఒకరికి ఒకరు గౌరవించుకోవటం, ఒకరి మతాలను ఒకరు గౌరవించుకోవటం అనేది సర్వసాధారణం, అది వారసత్వంగా కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ తాజాగా వచ్చినటువంటి ఎత్తుకు పై ఎత్తు రాజకీయాల అంశాల్లో ఒకరిని గౌరవించుకోవాలనేది ఆనవాయితీ. ఆ విధంగా కనుక గౌరవించుకుంటే మంచి పద్ధతి. కానీ ఇక్కడ కనుక ఒక సున్నితమైనటువంటి అంశాన్ని కనుక ఎక్కువగా పెద్దదిగా చేసి చూస్తే కనుక చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అది ఎత్తుకు పై ఎత్తు అనేది రాజకీయాలుగానే ఉండాలి తప్ప మత విశ్వాసాలను దెబ్బ కొట్టే విధంగా మాత్రం ఉండకూడదు. రానున్న రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయ అంశాల కోసం దేవుళ్ళని, దేవతల్ని, మసీదుల్ని, చర్చిల్ని కూడా వేరువేరుగా చెయ్యకూడదు అనేది మనకు అందుతున్నటువంటి స్ఫూర్తి అంశంగా భావించాలి. ఈ సమాజంలో ఇప్పటి నుంచి కాదు, వందల వేళ్ల నుంచి కూడా అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు అందరూ కలిసే ఉన్నారు, సమ్మిళితంగా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో హిందూ భావం ఒక పక్కన, సెక్యులర్ భావం ఇంకో పక్కన అంటూ కూడా ఒకటికొకటి ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ చేస్తే రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది పడే పరిణామం ఉంటుంది. కాబట్టి ఈ సున్నిత అంశాలని లైట్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ పార్టీల అంశం కాకూడదు. అది పార్టీలకి ఇది ఒక ఆయుధం కాకూడదు. ఇది ఒక సున్నిత అంశం. ఇది మతాలకు సంబంధించినటువంటి వర్షను, ఇటు
ఏదైతే ఉందో అది టెంపుల్స్కి సంబంధించి కావచ్చు, ఇటు చర్చిలకు సంబంధించి కావచ్చు, ఇటు మసీదులకు సంబంధించి కావచ్చు, అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండాలి తప్ప ఈ రాజకీయ అంశాలకు ఎవరు కూడా పావులు కాకూడదు అనేది ఇది అందుతున్నటువంటి లోకోక్తి. దాని ప్రకారం కూడా అందరూ కూడా ముందుకు వెళితే మంచిది అనేది సూచన. ఈ ఎత్తుకు పై ఎత్తు అంశాల్లో ఇక్కడ ఎటువంటి దేవతామూర్తులను కానీ, ఎటువంటి దేవాలయాలు కానీ, చర్చిలను కానీ, లేకపోతే ఇతర అంశాలను కూడా తీసుకురాకుండా ఉంటే మంచిది. ఆ రాజకీయ అంశాలు మాత్రమే అని కనుక ప్రజలు భావించాలి. అది కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలే అని భావించిన నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా, అన్ని మతాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనేది క్లియర్గా మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. నమస్కారం.